హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికి అయితే వచ్చినాను. ఇంకా గొర్రెలు అయితే బయటికి ఇడిచినాము పొద్దున్నే. ఇంకా రప్పంలో ఉంటే గిన అంతా తొక్కెత్తాయి అనేసి ఇంకా తడకలు కూడా తొక్కెత్తున్నాయి. మేకలు అయితే బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకా మేమైతే బయటకి ఇడిచి బయట అయితే కూర్చున్నాను కొడతలో అయితే. ఇంకా ఒట్టు కూడా పోసినాం కాబట్టి ఒట్టు కొడత దగ్గర అయితే ఇంకా కావాలన్నాము. ఇంకా ఒట్టు కొడతలేకైతే ఒట్టు కొడతలేకైతే కొంగులు వచ్చి కూర్చొని పైరంతా దొక్కెత్తంటాయి కాబట్టి ఇంక మేమైతే గొర్రెలు పక్కన ఏడ్చుకొని కొడత దగ్గర గొర్రెల కాడ అయితే కూర్చున్నాము. ఇంకా గొర్రె పిల్లలు వేసే తలకి 9-10 అవుతుంది కాబట్టి ఇప్పుడు మేతలు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా బాగా కుదురుగా అయితే పనుకున్నాయి గొర్రెలు. ఇంకా 10 గంటల దాకా అయితే ఇంకెక్కడ పక్కకు లేవన్నమాట. ఇంకా గొర్రెలు పిల్లలు రప్పం లేకైతే గిన సన్న గొర్రె పిల్లలు సన్న మేక పిల్ల అయితే ఎత్తాము. ఇంకా పెద్దవైతే గొర్రెలంటనే వేసుకొని పోతున్నారు. బాగా మేత ఉంది కాబట్టి గొర్రెలంటనే వేసుకొని పోయేదే మేలు. ఇంకా గొర్రెల పిల్లల కాడే ఉంటే గిన దాంట్లోకి మేత సరిగ్గా ఉండదు. కొంచెం గడ్డి అయితే కడతాం సన్న పిల్లలకైతే. ఇంకా పెద్ద పిల్లలకైతే గిన గొర్రెలంటనే వేసుకొని పోతాము. ఇంక సాయంకాలం వచ్చినాక కొన్ని బకెట్లో కానీ టబ్బులో కానీ తక్కువ గొర్రెపిల్లలు కాబట్టి 3-4 ఎత్తాము అంతే. ఇంకా సన్న గొర్రెపిల్ల అయితే గిన దిడుగులకైతే ఎత్తాము. తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా బయటకి ఇడితే కొడతల్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి తాగేవన్నీ తాగుతుంటాయి. సన్న గొర్రెపిల్లలకైతే గిన మేత కొంచెం గడ్డి, కొంచెము యాపాకు, కొంచెము చింతాకు కూడా కొట్టేసినాము. ఇంకా మేక పిల్లలు అయితే చింతాకు బాగా తింటాయి. గొర్రెపిల్లలు అయితే తినవు కాబట్టి గొర్రెపిల్లలకైతే గడ్డి, మేక పిల్లలకైతే చింత కొమ్ములు, యాపాకు తింటుంటాయి. ఇవి చూడు, ఇవి మేకలు అయితే గిన పక్కనేసిండే కట్టి పుల్లలు కూడా నములుకొని తింటుంటాయి అనమాట. దాంట్లోకి చిన్న గొర్రెపిల్లలు కాబట్టి పండ్లు వస్తుంటాయి. దానికి నవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కట్టి పుల్లలు కూడా నములుకొని తింటున్నాయి.